అందరికీ వందనాలండి. నేడు 6వ దినంలో ప్రవేశించాం. శ్రమల దినాల్లో శ్రమ కానే కాదండి, ఇది మన జీవితాలకి మార్పునిచ్చే దినాలండి. చూశారు కదా, ఎప్పుడైతే యేసయ్య దేవాలయంకి వచ్చిన తర్వాత సాతానుగాడు యేసయ్యను కూడాను తీసుకువెళ్ళిపోయాడండి. ఎక్కడికి? అరణ్యంలోకి తీసుకువెళ్ళిన తర్వాత ఆయన్ని శోధించటం మొదలుపెట్టాడు. ఆ శోధనలన్నింటినీ ఎలాగున్నాయంటే, రాయిని తీశాడు, రొట్టిగా చేయమన్నాడు. ఇదిగో ఆ కొండపైకి తీసుకెళ్ళాడు, ఈ సృష్టినంతటినీ చూపెట్టాడు. నువ్వు నమస్కారం చేసినట్లయితే నీకు ఇస్తాను అని చెప్పన్నాడు. శోధనలు జయించేవాడు ధన్యుడు అని చెప్పి అంటున్నాడు. ఈ ఉపవాస దినాల్లో మనమందరము కూడాను మనలో ఉన్న శోధనని జయించువారుగా ఉన్నామా? శోధన వచ్చింది అనగానే మనం ఏం చేస్తామంటే, వెంటనే అక్కడ ఎవడో తాయెత్తులు కడుతున్నాడు, వాడి దగ్గరికి వెళ్ళిపోదాము అని చెప్పి అనుకుంటారు. కాదండి, ఈ శోధన ఎందుకు వస్తుందంటే మనల్ని ఆ శ్రమల నుండి తప్పించి మనల్ని విడుదల కలిగి చేయటానికి, ఆ శోధనని జయిస్తున్నామా లేదా అనేది తెలుసుకోవటానికే. నిజం, శోధనని జయించేవారిగా ఉన్నామా? ఈ లెంట్ సీజన్లో ఈ శోధనని జయించి మనము కూడా గద్దించగలిగే శక్తిని పొందుకొని ఆయన్ని ఎదుర్కొనగలిగే భాగ్యాన్ని మనకు అనుగ్రహించమని ఆయనకి ప్రార్థన చేద్దాం. ఎందుకంటే నశించిపోతున్న వారిలో మనం కూడా నశించిపోకుండా ఎదురించి శక్తి పొందుకొని సాతానుగాడి మీద జయం పొందగలిగే వారిలో మనం ఒకరిగా ఉన్నాం. ఆ యేసయ్యతో పాటు మనం కూడాను శక్తి పొందుకుందాం. ఆయన ఎలాగైతే గద్దించాడో అలాగే మనం గద్దిద్దాం, శోధనలు ఎదుర్కొందాం. మరలా దీనికి కంటిన్యూషన్ రేపు చెప్తాను. దేవుడు మిమ్మల్ని దీవించాల్సింది. ఆమేన్.